సంసార వీణ రెండవ భాగం. ఒకటవ భాగంలో రాజేంద్ర, శాంతి దంపతులు. వాళ్లకు ముద్దులు మూట కట్టే పాప కూడా ఉంటుంది. ఇక రాజేంద్ర చెల్లెలు శాంతి. శాంతి కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. శాంతికి ఒక యాక్సిడెంట్లో మోహన్ పరిచయం అవుతాడు. మోహన్ ఇష్టపడడం మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. రాజేంద్ర వాళ్ళ మేడ పేరు శాంతి నిలయం. ఏ గదిలోకి వెళ్ళినా తళతళ మెరుస్తూ, నున్నగా జారుతూ మొజాయిక్ ఫ్లోరింగు, గోడలకు కొంతమేర డిజైన్ కోసం మార్బుల్ స్టోన్, అధునాతన పద్ధతి ప్రకారం ఆ బంగళా పిల్లర్స్ మీద నుంచి లేపబడడం వల్ల వింత అందంగా ఉండటమే కాకుండా విశాలమైన స్థలం మిగలటానికి కూడా అవకాశం ఇచ్చింది. లాన్లో లిల్లీ, మందారాలు, సన్నజాజులతో పాటు క్రమబద్ధంగా పెంచిన అశోక, పెండులం చెట్లు, ఎత్తైన కొబ్బరి చెట్లు ఆ బంగళాకు పటిష్టమైన కాపలాదారుల్లా నిలుచున్నాయి. శాంతి స్నానం చేసి టవల్ చుట్టుకొని అటాచ్డ్ బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి వచ్చింది. చీర తీసుకోవటానికి గాడ్రేజ్ బీరువా తెరవబోయింది. రాజేంద్ర రెండు చేతులు ఆమె భుజాల మీద పడ్డాయి. ఏమిటండి ఇది? మీకు వేళా పాడా లేదు. మాట్లాడకు. ఈ ప్రొఫైల్ చాలా బాగుంది అంటూ ఆమెను వదిలిపట్టుకుని మంచం దగ్గరికి నడిపించుకొచ్చాడు. ఆమె శరీరం మీద నుంచి తేలి వస్తున్న మృదు పరిమళాలు అతని మనస్సుకు మత్తును కలిగిస్తున్నాయి. అతని నరాలు వేడెక్కాయి. ఆమె నడుముకు చుట్టి ఉన్న అతని చేతులు ఆమె చుట్టూ మరింత బిగుసుకున్నాయి. అతనికి అభిముఖంగా తిరిగి, పెళ్ళై 4 సంవత్సరాలు దాటబోతున్న చిలిపితనం మాత్రం తగ్గలేదు అంది మత్తుగా. నాలో చిలిపితనం తగ్గలేదు, నీలో యవ్వన కాంతి తగ్గలేదు. మొదటి రాత్రి తెల్ల చీరలో పాల గ్లాస్తో నా గదిలోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నావో, బాబుకు తల్లివైనా అలాగే ఉన్నావు. నిన్ను ఎంతసేపు చూసినా తనివి తీరదు నాకు. అతని చేతులు ఆమె తల మీద నుంచి వెన్ను మీదగా ఆమె పాదాల మీదకొచ్చాయి. భార్య పాదాలు భర్త తాకకూడదండి. ఎవరు చెప్పారండి? మన పెద్దవాళ్ళు. శ్రీనాథుడు గారు ఏమని రాశారో తెలుసా? భర్త భార్యను దగ్గరకు తీసుకుని ఎడమ చేతి మీద ఆమెను పడుకోబెట్టుకొని కుడి చేత్తో ఆమె తల నిమురుతూ ఆ చేతిని భార్య వెన్ను మీదుగా ఆమె పాదాలు సవరించాలన్నాడు. తర్వాత భార్య మెరక పల్లాలను సవరిస్తూ మృదువుగా ఆమె చెక్కిలి నిమరాలన్నాడు. శృంగారాన్ని ఆ మహాకవి ఎంత సున్నితంగా, మృదువుగా వర్ణించాడో రసజ్ఞులైన వారికే ఆ శృంగార భావం అర్థమవుతుంది. మిడిసిపడే పున్నమి నాటి చంద్రునిలోని భావోద్రేకాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంత సున్నితమైన మనసు కావాలి. వెన్నెలలోని సోయగాన్ని, పువ్వుల పరిమళాన్ని, ప్రకృతిలోని అందాలను, ప్రేయసి మనసులోని ప్రేమను ఆస్వాదించాలంటే వాటిని చూసి స్పందించే మనసుకే అది సాధ్యమవుతుంది. విప్పారిన కళ్ళతో భర్త వైపు ఆశ్చర్యంగా, కొత్త వ్యక్తిని చూసినట్లుగా చూసింది శాంతి. ఏమిటా చూపు? తన చూపుడు వేలుతో ఆమె కనురెప్పల మీద రాస్తూ అన్నాడు రాజేంద్ర. మీరింత రసికులని నాకింతవరకు తెలియదు అంది శాంతి చిలిపిగా నవ్వుతూ. అదిగో ఆ నవ్వే నవ్వొద్దన్నాను. నువ్వలా నవ్వితే నీ బుగ్గలు సొట్టలు పడతాయి. నిన్ను నమిలి పూర్తిగా మింగేయాలన్నంత ఆవేశం వస్తుంది నాకు అంటూ శాంతిని ఆక్రమించుకున్నాడు. ఆవేశం చల్లారిన రాజేంద్ర మత్తుగా కళ్ళు మూసుకుని శాంతిని హత్తుకుని పడుకున్నాడు. నన్ను డ్రెస్ చేసుకొనివ్వండి, బాబు కాన్వెంట్ నుంచి వచ్చే టైం అవుతుందంటూ భగీరథ ప్రయత్నం మీద భర్త కౌగిల్ నుంచి తప్పించుకొని లేచి బీరువాలో నుంచి పెద్ద జరీ బార్డరున్న బెంగళూరు సిల్క్ చీర తీసి కట్టుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మిర్రర్లో చూసుకుంటూ జడల్లుకుంటున్న శాంతికి దగ్గరగా వచ్చి, నీతో అనుభూతిని పంచుకున్న నీలో నేను పొందనిదేదో ఇంకా మిగిలినట్టు అనిపిస్తుంది నాకు మోడ్పు కళ్ళతో మత్తుగా అన్నాడు రాజేంద్ర. మీకు అలాగే అనిపిస్తుంది. నేనేం చెప్పినా నువ్వు తమాషాగా తీసుకుంటావు. నిజం శాంతి. ఆఫీస్ గదిలో కూర్చున్న మనసులో నువ్వే మెదులుతుంటావు. ప్రేమంటే అదే. మన బాబు భవిష్యత్తు ఆలోచించి మిమ్మల్ని ఫ్యాక్టరీ దగ్గరికి పంపుతున్నాను కానీ, లేకపోతే మిమ్మల్ని ఒక్క క్షణం కూడా బయటకు వెళ్ళనిచ్చేదాన్ని కాదు. రాజేంద్ర కళ్ళల్లో చిలిపితనంతో కూడిన మెరుపు మెరిసింది. నిజంగానా? నిజం. అతనికి దగ్గరగా వచ్చి అతని భుజం మీద తల అంచుతూ అంది శాంతి. నీ కళ్ళు నవ్వుతున్నట్లుగా ఉంటాయి. నీ కళ్ళ కదలికలో నన్ను రెచ్చగొట్టే నిషా ఉంది. ముద్దు పెట్టుకోవాలనిపించే నీ కళ్ళలోకి చూస్తూ ఎంతసేపైనా కూర్చోవాలనిపిస్తుంది. ఇద్దరూ తెల్లటి ఇస్త్రీ దుప్పటి పరిచిన డబుల్ కాట్ మీద పడుకున్నారు. ఆమె ముఖం మీద ముఖమాంచి ఆమె నునుపైన చెక్కిలి మీద అతని కొనముక్కుతో రుద్దాడు. అతని బిగి కౌగిలిలో ఆమె అతని కోసమే వికసించిన పువ్వులా నలిగిపోయింది.
ఆరుబయట లాన్‌లో కూర్చుంది శాంతి. సాయంత్రం 6 గంటలు కావస్తోంది. రాజేంద్ర ఇంకా ఇంటికి రాలేదు. అతను ఫ్యాక్టరీకి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి తిరిగొచ్చే వరకు లాన్‌లో పూల మొక్కల మధ్య తిరుగుతూ, గాజు టబ్‌లోని చేపలకు మేత తినిపిస్తూ, పెంపుడు పావురాలతో ఆడుకుంటూ గడుపుతుంది శాంతి. ఆమెకు ప్రకృతి ఆరాధనంటే తగని ఇష్టం. ఆమె ఆలోచనలు, ఊహలు, ఆమె సర్వస్వం రాజేంద్రకే అంకితం. 7 గంటలు కావస్తున్నా అతను ఇంటికి రాలేదు. ఆయన కళ్ళల్లోని చిలిపితనం, పెదవుల మీద మెరిసే చిరునవ్వు చూడకపోతే ఒక్క క్షణం తోచదు నాకు అనుకుంది మనసులో. శాంతి చూపులు ఒకచోట నిలిచిపోయాయి. పావురాల జంట ఒకదాని ముక్కుతో మరొకటి పొడుచుకుంటూ వాటి ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నాయి. శాంతి మనసులో ఒక దృశ్యం మెదిలింది. ఆమె చెక్కిళ్ళు ఎరుపెక్కాయి. ఆయనకు మీసాలు దట్టంగా పెరిగి వంపు తిరిగి ఉంటాయి. ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడల్లా అవి నా చెంపలకు గుచ్చుకుంటాయి. మీసాలు గుచ్చుకుంటున్నాయండి అంటే, అయితే ఇప్పుడే తీసేస్తానంటూ మంచం మీద నుంచి లేవబోతారు. తను ఒప్పుకోదు. ఆ గుబురు మీసాల మూలంగానే ఆయన ముఖం హుందాగా, మగసిరి ఉట్టిపడేలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 2 రోజులు పని మీద ఎక్కడికైనా వెళ్తే వచ్చిన రోజు రాత్రంతా తనను నిద్రపోనివ్వరు. 2 రోజులు వృధాగా గడిచిపోయాయి కదా, ఆ నష్టం పూడ్చుకోవద్దు అంటూ మారం చేస్తారు. ప్రతిరోజు 4, 5 రూపాయల పూలు కొనుక్కొస్తారు. ఎందుకండి అన్ని పూలు అంటే, నిన్ను పువ్వుల మీద పడుకోబెట్టి పూలతో నీకు అభిషేకం చేయటానికి అంటూ నా నోటిని తన నోటితో మూసి నన్ను మాట్లాడనివ్వరు. ఆయన ప్రేమ లహరిలో నా జీవితం చివరి వరకు ఇలాగే గడిచిపోతే చాలు. భర్త అందించే అనుభూతుల్లోని మధురిమను నెమరు వేసుకుంటూ ఆ చలిగాలిలోనే కూర్చుంది శాంతి. హాల్లోని ఫోన్ మోగింది. శాంతి రిసీవర్ చేతిలోకి తీసుకుంది. హలో శాంతి. ఫోన్లో భర్త గొంతు వినిపించింది. నేనే, చెప్పండి. ఇప్పుడే కదండి ఇంటి దగ్గర నుంచి వెళ్ళారు. అప్పుడే ఫోన్. నాకు ఒక అనుమానం, మీకెప్పుడు నాధ్యాసేనా? అసలు ఫ్యాక్టరీ విషయాలు ఏమైనా పట్టించుకుంటున్నారా లేదా? తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది శాంతి. శాంతి, ఒకసారి ఆఫీస్కి వచ్చి చూడు. ఆఫీస్లో నేను ఎలా ఉంటానో నీకే అర్థమవుతుంది. అది సరే, ఈ ఒక్క రోజుకు నీ పర్మిషన్ కావాలి. ఎందుకో చెప్పండి. ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే. అతను నా డియరెస్ట్ ఫ్రెండు. రాత్రికి పార్టీ ఉంది. తప్పక రావాలని ఇన్వైట్ చేశాడు. డ్రింక్ చేయటానికి నీ పర్మిషన్ కావాలి. లేకపోతే నాకు దూరంగా పడుకుంటావు. నిద్ర పట్టదు నాకు. ప్లీజ్ శాంతి, ఈ ఒక్క రోజుకు పర్మిషన్ ఇవ్వు. శాంతి ముఖం చిరాగ్గా మారిపోయింది. మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. 10 నిమిషాల తర్వాత కారు దిగి లోపలికొచ్చాడు రాజేంద్ర. శాంతి లాన్లో కూర్చుంది. రాజేంద్ర కూడా అక్కడికి వెళ్ళాడు. శాంతి, నేను మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేశావేం? అతని ముఖంలోకి రెప్పవాల్చకుండా చూసింది శాంతి. ఏమిటా చూపు సత్యభామలా? మరీ అంత కోపంగా చూడకు. మా ఫ్రెండ్స్ అంతా నన్ను భార్యా విధేయుణ్ణి అంటున్నారు. శాంతి, మనం ఒక అంతస్తులో ఉన్నవాళ్ళం. మన అలవాట్లు కూడా అందుకు తగినట్టుగాను ఉండాలి. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కనీసం నలుగురం ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా ప్రత్యేకంగా బీరు బాటిల్సు, గోల్డ్ స్పాట్లు తాగితే నలుగురు ఏమనుకుంటారు చెప్పు అన్నాడు రాజేంద్ర శాంతికి నచ్చజెప్తూ ప్రాధేయపూర్వకంగా. ఒకరోజు స్నేహితుడి బర్త్డే, మరో రోజు స్నేహితుడి మ్యారేజ్ డే అంటూ వారానికి 2 సార్లు డ్రింక్ చేస్తున్నారు. నన్ను పర్మిషన్ అడగటం దేనికి? అంది శాంతి. నీ కోపం వస్తే నేను భరించలేను. నీకంటే నాకు పార్టీ ముఖ్యం కాదు. వెళ్ళనులే. ఒక షరతు మీదైతే పర్మిషన్ ఇస్తాను. నువ్వేం చేయమన్నా చేస్తాను. చెప్పు. ఎందుకు చెయ్యరు? మీ సంగతి నాకు తెలియదా? ఇప్పుడేం చేయమన్నా చేస్తారు. పార్టీకి వెళ్ళండి. కానీ ఎవరు బలవంతం చేసినా సరే భోంచేయకూడదు. 9:30 కల్లా ఇంటికి రావాలి. 9ంటికే వచ్చేస్తాను అంటూ శాంతిని చేతుల్లోకి తీసుకుని ఆమె నుదుటి మీద పాపిటి పక్కగా ముద్దు పెట్టుకుని కారు దగ్గరికి పరిగెత్తాడు రాజేంద్ర. శాంతి లాన్లో తోటమాలి చేత పూల చెట్లకు సాగులు చేయిస్తోంది. రాజేంద్ర హాల్లో సోఫాలో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. హాల్లోని ఫోన్ మోగింది. జ్యోతి రిసీవర్ చేతుల్లోకి తీసుకుంది. హలో. ఆ గొంతు మోహన్ది. జ్యోతి గుండెలు దడదడలాడాయి. పెట్టేసి ఊపిరి బిగబట్టి అక్కడే నిలబడింది. ఫోన్ మోగుతూనే ఉంది. ఆ మోత ఆమె గుండెల్లో మోగుతున్నట్లుగా ఉంది. జ్యోతికి మోహన్కు రెస్పాన్స్ ఇవ్వాలని చెలరేగుతున్న బలవత్తరమైన కోరికను కంట్రోల్ చేసుకుంటూ అలాగే నిలబడింది. ఫోన్ మూత ఆగిపోయింది. రిలీఫ్గా ఫీల్ అయింది జ్యోతి. తన చర్య తనకే ఏవగింపు కలిగించింది. జ్యోతికి హలో అన్న నా గొంతు గుర్తుపట్టేసినందుకు ఏమనుకుంటున్నాడో, కోపం వచ్చిందేమో అనుకుంటూ 2 అడుగులు వేసేసరికి మళ్ళీ ఫోన్ మోగింది. భయంగా దిగులుగా ఫోన్ వైపు చూసింది.
ఫోన్ చేస్తుంది, ఎవరో చూడమ్మా అన్నాడు రాజేంద్ర. ఒక్క ఉదుటున ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ అందుకుంది. కానీ అప్పటికే డిస్కనెక్ట్ అయింది. జ్యోతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన గదిలోకి వెళ్ళి 10 నిమిషాల్లో తయారై బయటకొచ్చి ఆటోలో మోహన్ తను కలుసుకునే సాంకేతిక స్థలానికొచ్చింది. మోహన్ ఇంకా రాలేదు. ఎదురు చూస్తూ కూర్చుంది. గంట గడిచింది, రాలేదు. సంధ్య చీకట్లు నలుమూలలా ముసురుకుంటున్నాయి. మరో అర్ధగంట గడిచినా రాలేదు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వనందుకు కోపం వచ్చుంటుంది. ఆ కోపం నాకు తెలియాలనే ఇక్కడికి రాలేదు. అన్నయ్య ఎదురుగా ఫోన్లో మోహన్తో మాట్లాడాలంటే భయంతో నోట్లో తడారిపోయినట్లయింది. ఆ విషయం మోహన్ తెలుసుకోకుండానే నా మీద కోపం తెచ్చుకున్నాడు. బాధతో మనసంతా చికాకుగా ఉంది. ఇక ఆ రోజుకు మోహన్ అక్కడికి రాడని నిర్ధారణ చేసుకుని ఆటోలో ఇంటికొచ్చింది. జ్యోతి మోహన్ల మధ్య ప్రేమ బీజం మొలకెత్తి కొద్ది నెలలైంది. తరచుగా జ్యోతి మోహన్ పార్కుల్లోనో సినిమా హాల్లోనో కలుసుకుని మాట్లాడుకుంటూనే ఉన్నారు. అతని విషయం అన్నా వదినలకు తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంటోంది జ్యోతి. పరీక్షా ఫలితాలు తెలిసాయి. జ్యోతి డిగ్రీ తీసుకుంది. ఎంఏ చదవమని వాళ్ళన్నయ్య బలవంతం చేసినా మోహన్తో స్నేహం ప్రేమగా మారిన తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది జ్యోతికి. అందుకే చదవనంది. శాంతి జ్యోతి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కాలేజీలో జాయిన్ అవ్వమని బలవంతం చెయ్యలేదు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పని లేకపోవడం వలన రోజంతా ఖాళీగానే ఉంటోంది. సాయంత్రం 4 గంటలకల్లా అందంగా ముస్తాబై మోహన్ను కలుసుకోవడానికి బయలుదేరుతుంది. శాంతి ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే ఒకరోజు లైబ్రరీకని, మరో రోజు స్నేహితురాలింటికని అందంగా అబద్ధాలు చెబుతుంది. దేవత లాంటి వాళ్ళ వదినతో అబద్ధం చెప్పాలంటే జ్యోతికి ప్రాణం మీదకి వచ్చినట్లుగా ఉంటుంది. అయినా మోహన్ను కలుసుకోవాలంటే అంతకు మించి గత్యంతరం లేదు. జ్యోతి మోహన్ ఎదురెదురుగా కూర్చున్నారు. జ్యోతి పిలిచాడు మోహన్. కళ్ళెత్తి అతని వైపు చూసింది జ్యోతి. ఇద్దరి చూపులు అనురాగంతో పెనవేసుకుపోయాయి. రోజంతా ఇంట్లో కూర్చోవాలంటే బోరుగా ఉంటుంది. మీకెప్పుడు సినిమాలకు షికార్లకు తిరగాలన్న ధ్యాస తప్ప పెళ్ళిని గురించిన ఆలోచనే ఉండదు. మిమ్మల్ని కలుసుకోవటానికి రావాలంటే వదినకు రోజుకో రకమైన అబద్ధం చెప్పాల్సి వస్తుంది. పగలంతా మీ జ్ఞాపకాలు మనసును ప్రశాంతంగా ఉండనివ్వవు. నీకు దూరంగా ఉంటూ నేనెంత బాధపడుతున్నానో ఆలోచించావా? అంత బాధపడే వాళ్ళైతే పెళ్లి విషయం ఇంత జాప్యం చేయటం ఎందుకు? పెద్దవాళ్లతో మన విషయం చెప్పొచ్చుగా అంది జ్యోతి నిష్ఠూరంగా. దేనికైనా సమయం కలిసి రావాలి జ్యోతి. ఆవేశం పనికిరాదు. నాకెంత బాధ అనిపిస్తోందో అంది జ్యోతి దిగులుగా. ఎందుకో అన్నాడు మోహన్ కొంటెగా. అది కూడా నా నోటితో వినాలనా? ఎన్ని వెన్నెల రాత్రులు వృధాగా గడిచిపోతున్నాయి అంటూ సిగ్గుతో 2 చేతుల్లో ముఖం దాచుకుంది జ్యోతి. ఉద్వేగంతో జ్యోతిని దగ్గర తీసుకోబోయాడు మోహన్. అతనికి అందకుండా నవ్వుతూ దూరంగా జరిగి కూర్చుంది జ్యోతి. మాటల్లో ఎంతో దగ్గరైనట్టుగా కనిపిస్తావు, చేష్టల్లో మాత్రం ఎంతో దూరంగా ఉంటావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. మీ మగవాళ్లకు కాస్త చనువిస్తే చాలు పూర్తిగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకే చనువివ్వకూడదు చిలిపిగా నవ్వుతూ అంది జ్యోతి. మనిద్దరం ప్రేమించుకుంటున్నాం, త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇద్దరం ఒక్కటైతే వచ్చిన నష్టం ఏముంది? అమ్మో ఎంత ఆశ! అంత తేలిగ్గా మీ దాన్ని అవుతాననుకున్నారా? 10 మంది పెద్దల సమక్షంలో పూలతో అలంకరించిన కళ్యాణ మండపంలో అగ్నిసాక్షిగా నా మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాత తొలి రాత్రి మల్లెపూలు పరిచిన పక్క మీద మీ గుండెల్లో ఒదిగిపోయి నన్ను నేను మీకు సమర్పించుకుంటాను. నీవన్నీ పనికిరాని సెంటిమెంట్స్. కోపం వచ్చిందా? అనుభవించే మనసు ఉండాలే గాని విరహంలో కూడా తెలియని అనుభూతి ఉంటుంది. అంది అందని ప్రేమ అనురాగాన్ని అధికం చేస్తుంది. మాటలతో రెచ్చగొడతావు, అందకుండా పారిపోతావు. నువ్వు మగవాడివైతే తెలిసేది నా బాధ ఏమిటో అన్నాడు మోహన్ చిరుకోపంగా. అతని వైపు చూస్తూ చిన్నగా నవ్వింది జ్యోతి. మీ మగవాళ్లను నమ్మకూడదు. నమ్మిన ఆడదాన్ని సర్వస్వాన్ని దోచుకోవటానికి పడే ఆరాటం ఆ ఆడదాని మెళ్ళో 3 ముళ్ళు వేయటానికి ఉండదు. ఆడది అందనంత వరకు ఎన్ని తీయని కబుర్లైనా చెబుతారు. అందిన తర్వాత ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తారు. అనాదిగా జరుగుతున్న తంతు ఇది. మగవాడిని నమ్మటం ఆడదాని బలహీనత. ఆ బలహీనతను ఆధారంగా చేసుకుని ఆడదాన్ని స్వార్థానికి ఉపయోగించుకోవడం మగవాడి హక్కు. నేను అందర్లాంటి అమాయకమైన ఆడపిల్లను కాదు. భవిష్యత్తును తీర్చిదిద్దుకోగల ధైర్యమున్న ఆడపిల్లను. మీ కోపం వచ్చినా ఒక్క నిజం చెప్పక తప్పదు. పెళ్ళయ్యేంత వరకు ఇలాంటి సంభాషణ మన మధ్య తీసుకురావద్దు. నాకిష్టముండదు. సారీ జ్యోతి.
చూడండి, ఆవేశం చల్లారటానికి 3 నిమిషాలు చాలు. కానీ దాని ఫలితం ఏది ఎలా జరిగినా ఒక నిండు జీవితం నాశనమవుతుంది. మీ మనసు నొప్పించి ఉంటే అందుకు నన్ను క్షమించండి. నువ్వు చాలా తెలివైన దానివి జ్యోతి. మీరు ఊహించుకునేటంత అమాయకురాల్ని మాత్రం కాదు అంది జ్యోతి నవ్వుతూ. ఆ విషయం అర్థమవుతూనే ఉంది. జ్యోతి నవ్వులో తను శృతి కలుపుతూ అన్నాడు మోహన్. ఈ బాధంతా ఎందుకు? మన విషయం మీ మామయ్యతో నువ్వు చెప్పు. మా అన్నయ్య వదినతో నేను చెబుతాను. సమస్య లేకుండా పోతుంది. నా బాధ నీకు తెలియదు జ్యోతి. ఆ రోజు నా బర్త్డే పార్టీలో నువ్వు ఒక అమ్మాయిని చూపించి ఎవరి గజలక్ష్మి అని అడిగావు గుర్తుందా? అవును గుర్తుంది. ఇంచుమించు చిన్న సైజు ఏనుగుల ఒంటి నిండా 2 కిలోల బరువున్న బంగారు నగలు ధరించి ఉంది. ఆ అమ్మాయే కదూ? అవును, ఆ అమ్మాయి మా మేనమామ కూతురు. నాకు 5 సంవత్సరాల వయసన్న రాకముందే మా అమ్మ నాన్న పోయారు. అప్పటికే మా మామయ్యకు పిల్లలు లేరు. నన్ను తీసుకొచ్చుకుని కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచారు. నేను మామయ్య గట్టికొచ్చిన 10 సంవత్సరాలకి మామయ్య వాళ్లకు ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి ఆయన పట్టిందల్లా బంగారమైంది. అందుకే ఈ కూతురికి ధనలక్ష్మి అని పేరు పెట్టారు. ఆ ధనలక్ష్మిని నాకిచ్చి పెళ్లి చెయ్యాలని వాళ్ళ ఉద్దేశం. చెప్పటం ఆపి జ్యోతి ముఖంలోకి చూశాడు మోహన్. జ్యోతి ముఖంలో ఎన్నో రంగులు మారాయి. మీరు ధనలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అతి కష్టంగా అడిగింది. ధనలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటే నిన్ను ప్రేమించటం ఎందుకు? ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? నాకెందుకో భయంగా ఉంది. మన పెళ్ళికి మీ మామయ్య ఒప్పుకుంటారో లేదో అదేగా నేను ఆలోచించేది. మామయ్యకు ఆవేశం ఎక్కువ. కోపం వస్తే ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అదీగాక ఆయనకంతకుముందు ఒకసారి హార్ట్అటాక్ వచ్చింది. అదే నా భయం. ఈ విషయం ఆయన మూడ్ కనిపెట్టి సమయం చూసి చెప్పాలి. మన పెళ్లి జరుగుతుందని నాకు నమ్మకం లేదు. భయంతో జ్యోతి కళ్ళు రెపరెపలాడాయి. నీలో నన్నింతగా ఆకర్షించింది నీ విశాల నయనాలే. మీ మాటలు వింటూ కూర్చుంటే ఇక్కడే తెల్లవారిపోతుందంటూ లేచింది జ్యోతి. ఆ రోజు ఆదివారం. టైం సాయంత్రం 5 గంటలు కావస్తోంది. మేడ మీద గదిలో కిటికీకి ఎదురుగా కుర్చీ వేసుకుని కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది జ్యోతి. బయట నుంచి వీచే గాలిని ముంగురులు రేగి ముఖం మీద అల్లరిగా నాట్యం చేస్తున్నాయి. టైం మెల్లగా గడుస్తోంది. 5 గంటలకి మోహన్ రమ్మని, వస్తే వాళ్ళ వదినకు పరిచయం చేస్తానని చెప్పింది మోహన్తో. అతను సరే అన్నాడు. 5:30 అయింది. మోహన్ రాలేదు. మరో 15 నిమిషాలు గడిచాయి. సంధి చీకట్లు ముసురుకుంటున్నాయి. నిమిషాలు గడుస్తున్న కొద్దీ ఎంతకీ రాని మోహన్ మీద కోపం విసుగు అధికమవుతున్నాయి. ఎన్ని ప్రశ్నలు ఆమె మనసుని కలవరపెడుతున్నాయి. ఎందుకని రాలేదు మోహన్? నేను ఎదురుగా ఉన్నంతసేపు నేనే లోకమన్నట్లుగా ఉంటాడు. నేనింటికి రాగానే నన్ను మర్చిపోతాడనుకుంటాను. ఆలోచనలలో మునిగిపోయి ఉన్న జ్యోతి గడిచిపోతున్న కాలాన్ని గురించి పట్టించుకోవటం లేదు. తలుపులు తెరుచుకున్నాయి. ఎవరో వస్తున్న అలికిడి అయింది. ఆమె కుర్చీకి అంటుకుపోయినట్లుగా అలాగే కూర్చుంది. ఇదేమిటి, లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావు? నిద్రపోతున్నావా? అది వదిన గొంతు. గదిలో ట్యూబ్లైట్ వెలిగింది. తెల్లని కాంతి గదంతా పరుచుకుంది. కుర్చీలో కూర్చునున్న జ్యోతిని చూసి, జ్యోతి, ఏమిటి చీకట్లో కూర్చున్నావు అంది. ఏం లేదు వదినా. ఏమీ లేకపోతే ముఖమెందుకు అలా ఉంది? ఏమిటి జ్యోతి, ఏం జరిగింది అడిగింది శాంతి ఆతృతగా. నువ్వు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెబుతాను వదినా. నీ మీద కోపం తెచ్చుకోవటమా? ఎందుకు? నా దగ్గర సంశయం ఎందుకు? నువ్వు ఇంత సీరియస్గా ఆలోచించే విషయం ఏమిటో చెప్పు అనునయంగా అంది శాంతి. ఒకసారి నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది, గుర్తుందా? అవును గుర్తుంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ అంది. ఆ స్కూటర్ యాక్సిడెంట్ చేసిన అతని పేరు మోహన్. ఆ పైన చెప్పలేక అర్ధోక్తిగా ఆగిపోయింది. అర్థమైంది. అతను నువ్వు 6 నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకరిని చూడకుండా ఒకరు ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. అందుకే పాపం నాతో రోజుకో రకమైన అబద్ధం చెప్పి రోజు సాయంత్రం 5 గంటలకు అతన్ని కలుసుకోవటానికి వెళ్తున్నావు. రాను రాను విరహ వేదనకు తాళలేక అతని విషయం మాతో చెప్పి అతన్ని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చావు, అవునా? ఆమె విశాల నేత్రాలు మరింత విప్పారాయి. ఆశ్చర్యంతో గొంతు పూడుకుపోయి మాట పెగిలి రాలేదు. ఈ విషయాన్ని నా ఈ విషయాలన్నీ నాకెలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? 6 నెలల క్రితం వరకు కాలేజీ నుంచి టైంకి ఇంటికి వచ్చేదానివి. సినిమాకు షికారుకు కూడా నాకు చెప్పకుండా వెళ్ళేదానివి కాదు. అటువంటిది ఈ మధ్య రోజుకో రకంగా ప్రత్యేకంగా అలంకరించుకొని సాయంత్రం బయటికి వెళ్తున్నావు. నీలో ఒక్కసారిగా అంత మార్పు వచ్చిందంటే నువ్వు కూడా ప్రేమమైకంలో మునిగిపోయి ఉండాలి. అందుకే ఈ మధ్య
నిన్ను ఎక్కడికి వెళ్తున్నావని అడగటం మానేశాను. వదినా, అన్నయ్య నిన్నింతగా ఎందుకు లైక్ చేస్తాడో ఇప్పుడు అర్థం చేసుకున్నాను. తేలికపడ్డ మనసుతో నవ్వుతూ అంది జ్యోతి. వివాహం ఆడపిల్ల జీవితంలో ఒక పెద్ద మలుపు లాంటిది. ఆ మలుపులో ఏమాత్రం అజాగ్రత్తగా అడుగు వేసినా దాని ఫలితం జీవితం అంతా అనుభవించాలి. నువ్వు చదువుకున్నావు. నీ భవిష్యత్తును గురించి నువ్వు ఆలోచించుకోగలవన్న నమ్మకం నాకుంది. పెళ్లి కాకముందు ప్రేమ పేరుతో పరాయి మగాడితో కలిసి తిరగటం అంత మంచిది కాదమ్మా. అతన్ని తీసుకొచ్చి మీ అన్నయ్యకు పరిచయం చెయ్యి. అతని వివరాలు తెలుసుకుని అతనితో నీ పెళ్లి జరిగే ఏర్పాటు చేస్తారు. అన్నయ్య ఒప్పుకోరేమోనని నా భయం. అటువంటి భయాలు నీకక్కర్లేదు. మీ అన్నయ్య ఒప్పుకోకపోయినా ఆయన్ని ఒప్పించి నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది అంది శాంతి అనునయంగా, జ్యోతి ముంగుర్లు సవరిస్తూ. థ్యాంక్ యూ వదినా. అమ్మలేని లోటు నాకు తెలియకుండా చేశావు. నువ్వు దేవతవు వదినా. శాంతి చేతులు పట్టుకుని అంది జ్యోతి. సంతోషంతో శాంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జ్యోతి, ఒక్క విషయం గుర్తుంచుకో. నీ గురించి నీకంటే ఎక్కువగా మీ అన్నయ్య ఆలోచిస్తారు. ఆయన మనస్సు బాధ పెట్టకుండా మసలుకోవటం నీ బాధ్యత. స్నానం చేద్దుగాని రా. బడలిక తగ్గుతుంది అంటూ శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మోహన్ మేనమామ రాజారావు గారికి ఒక్కతే కూతురు ధనలక్ష్మి. చిన్నతనం నుంచి అతి గారాబంగా పెరగటం వల్ల అహంకారం, గర్వం ఎక్కువ. వయసుకు మించిన లావుతో, ఒంటి నిండా నగలతో, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నములుతూ చిన్న సైజు గున్న ఏనుగులా ఉంటుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్న మోహన్ను రాజారావు గారి దంపతులు కన్నబిడ్డలా పెంచారు. మోహన్కి 10 సంవత్సరాల వయసున్నప్పుడు రాజారావు గారికి ధనలక్ష్మి పుట్టింది. అప్పటి నుంచి ఆయన పట్టిందల్లా బంగారమైంది. మోహన్ ధనలక్ష్మి కంటే 10 సంవత్సరాలు పెద్ద కావటం వలన తమ కూతుర్ని మోహన్కు ఇవ్వాలనుకోలేదు. రాను రాను ధనలక్ష్మిలోని అహంకారం, అందవికారం అధికం కావటంతో తమ కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేసినా సుఖపడలేదని మోహన్కిచ్చి చేస్తే చిన్నతనం నుంచి పెంచామన్న కృతజ్ఞతతో అయినా ధనలక్ష్మితో సరిపెట్టుకుంటాడన్న నిర్ణయానికి వచ్చారు. అదీగాక అందం, చదువు ఏమీ లేని ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఎవరైనా ఆమె వెనుకున్న ఆస్తిని చూసి చేసుకోవలసిందే. అలా చేసుకునే వాళ్ళు ఆమెను సుఖపెడతారన్న నమ్మకం ఏముంది? ఈ విషయాలన్నీ ఆలోచించుకునే మోహన్ని అల్లుడిగా చేసుకోవాలని అతనికి బయట సంబంధాలు చూడటం మానేశారు. ధనలక్ష్మికి రోజంతా ఏదో ఒకటి తింటూ కూర్చోవటం తప్ప ప్రేమ, పెళ్ళి ఇటువంటి సున్నితమైన విషయాలను గురించి ఆలోచించే తీరికే లేదు. ఆమెకు వయసు ఎదిగినంతగా మనసు ఎదగలేదు. రోజుకో ఖరీదైన చీర కట్టుకుని స్నేహితురాళ్లకు చూపించటం, నెలకో నగ చేయించుకుని మురిసిపోవటం, స్నేహితురాళ్లతో కలిసి సినిమాలకు, షికార్లకు తిరగటం ఆమె పని. నూతిలోని కప్పలాగే తను అనుభవిస్తున్నదే జీవితం అనుకునే అమాయకురాలు. రాజారావు గారి దంపతులు అనుక్షణం బాధపడేది కూతుర్ని గురించే. ఏవండి? భర్త గుండెల మీద తలపెట్టుకుని పడుకుని అతని క్రాప్లోకి వేళ్లు జొనిపి మృదువుగా పిలిచింది శాంతి. "మ్మ్" మత్తుగా పలికింది రాజేంద్ర గొంతు. జ్యోతి చదువు కూడా అయిపోయింది. మీకు జ్యోతికి పెళ్లి చేయాలన్న ఆలోచన లేదు. వయసొచ్చిన ఆమెని ఎదురుగా పెట్టుకుని మీతో చనువుగా ఉండాలంటే నాకు సిగ్గేస్తోంది. నేను ఆ విషయమే ఆలోచిస్తున్నాను శాంతి. శేఖర్ అని మా నాన్నగారి స్నేహితుని కొడుకు మొన్ననే లండన్లో చదువు ముగించుకొని వచ్చాడు. మంచి ఆస్తిపాస్తులున్న వాళ్ళు. అన్ని విషయాల్లోనూ మన జ్యోతికి ఈడు జోడుగా ఉంటాడు. అతనికి జ్యోతిని ఇవ్వాలని నా ఉద్దేశం. మీ అభిప్రాయం బాగానే ఉందండి. జ్యోతి అభిప్రాయం ఎలా ఉందో ఒకవేళ ఎవరికైనా మనసిస్తే జ్యోతి మీద నాకు ఆ నమ్మకం ఉంది. అటువంటి పనెప్పుడూ చెయ్యదు. అటువంటి పని చేసిందని కాదు. ఒకవేళ అలా జరిగితే దానికేం కావాలో దానికే తెలియదు. అసలు ప్రేమంటే ఏమిటో దానికి తెలిస్తే కదా అది ఎవరినైనా ప్రేమించటానికి. మంచి రోజు చూసి శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొద్దాం. జ్యోతి మీరు ఊహించుకుంటున్నంత అమాయకురాలు కాదండి. తనకు కాబోయే భర్తను తనే నిర్ణయించుకుంది. ఆ మాట వినగానే అదిరిపడ్డాడు రాజేంద్ర. వాట్? ఊహించని ఆ విషయానికి అతని కళ్ళల్లో ఎర్రజీర కదలాడింది. మంచం మీద నుంచి లేచి సోఫాలో కూర్చుంది శాంతి. ఎర్రగా కందిపోయినట్లున్న భర్త ముఖం చూసి 2 నిమిషాల వరకు ఏం మాట్లాడలేకపోయింది. ఆవేశపడకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ప్రేమించటం తప్పు కాదు. ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోవాలనుకోవటం నేరం కాదు. జ్యోతి అతన్ని ఎంతగా ప్రేమిస్తుందంటే మీరు అంగీకరించకపోయినా అతన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది.
ఇప్పుడు మీరు చేయవలసిందల్లా అతనెవరో, అతని స్థితిగతులేమిటో తెలుసుకుని జ్యోతిని అతనికిచ్చి పెళ్లి చేయటమే. రాజేంద్రలో ఇంకా ఆవేశం తగ్గలేదు. చూడండి, వయసులో ఉన్న ఆడపిల్లకు కావలసింది ఆస్తి అంతస్తులు కాదు, కోరుకున్న ప్రియునితో పెళ్లి. మీరు ఆస్తి అంతస్తుల విషయం ఆలోచించి అతన్ని కాదంటే జ్యోతి ఎంత బాధపడుతుందో ఆలోచించండి. మనసును ఒకరికి అర్పించిన తర్వాత తిరిగి తీసుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందులోనూ తొలి వలపులోని మాధుర్యాన్ని రుచి చూపించిన మగవాడిని స్త్రీ తన జీవితంలో మర్చిపోలేదు. మీకు భయపడి జ్యోతి అతన్ని కాకుండా మరో మగవాడిని పెళ్లి చేసుకున్నా ఆమె సుఖపడలేదు. ప్రేమించిన వాడిని మర్చిపోలేక, పెళ్లి చేసుకున్న వ్యక్తికి దగ్గర కాలేక ఆమె అనుక్షణం నరకం అనుభవించాలి. అది మీరు సహించగలరా? అన్వయంగా నచ్చచెప్తున్న ధోరణిలో అంది శాంతి. నీకున్న ఆలోచనా శక్తి, సహనం నాలో లేవు శాంతి. మన పెళ్ళి అయిన దగ్గర నుంచి నేను ఏ విషయమైనా ఆలోచించటమే మానేశాను. ఆలోచన నీది, ఆచరణ నాది. నువ్వు చెయ్యమన్న పని చెయ్యటమే గాని నీ మాటకు ఎదురు చెప్పే అలవాటు లేదుగా నాకు. హమ్మయ్యా! మిమ్మల్ని ఒప్పించడానికి ఎంత ప్రయాసపడాలో అనుకున్నాను. మంచం దగ్గరగా వచ్చి భర్త తల మీద తలాంచుతూ అంది శాంతి. గదిలోని ట్యూబ్ లైటు ఆరిపోయింది. జ్యోతికి 4 రోజుల నుంచి జ్వరం వస్తోంది. 2 పూటలా ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చూసెళ్తూనే ఉంది. ఈరోజు హై టెంపరేచర్ వచ్చింది. జ్వర తీవ్రతతో కొన్నిసార్లు పరాగ్గా మాట్లాడుతోంది. శాంతి జ్యోతి మంచం దగ్గర నుంచి కదలటం లేదు. తడిగుడ్డతో జ్యోతి నుదుటి మీద అద్దుతూ దిగులుగా కూర్చుంది శాంతి. మోహన్, నిన్ను చూడకుండా నేనొక్కరోజు కూడా ఉండలేను. నా మనసు నీ కోసం తప్పించిపోతోంది. నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. లేకపోతే నేను బ్రతకలేను. మోహన్, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. వణుకుతున్న స్వరంతో పలవరిస్తోంది జ్యోతి. ఆ మాటలు విన్న శాంతి జ్యోతి అతన్నెంతగా కోరుకుంటుందో అర్థం చేసుకుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఏ కారణంగా మోహన్ను దూరం చేసుకోవాల్సి వచ్చినా ఆమె బ్రతుకుతుందా? జ్యోతికి జ్వరంగా ఉందని 4 గంటలకి ఇంటికొచ్చాడు రాజేంద్ర. జ్వరం తీవ్రతలో జ్యోతి అన్న మాటలు భర్తకు చెప్పింది శాంతి. జ్యోతికి జ్వరం తగ్గిన తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడి వద్దాం అన్నాడు రాజేంద్ర. అప్పటికి గాని మనసు తేలిక పడలేదు శాంతికి. 10 రోజులకు జ్వరం తగ్గి మామూలు మనిషి అయ్యింది ఆమె. జ్వరం మూలంగా వచ్చిన నీరసం కంటే 10 రోజుల నుంచి మోహన్ని చూడకపోవటం వలన ఆ దిగులుతో మరింత నీరసంగా ఉంది జ్యోతికి. రెక్కలు కట్టుకుని మోహన్ సమక్షంలో వాలాలనుంది. అతని కోసం ఆమె అణువణువు తప్పించిపోతోంది. వాళ్ళ వదిన చూడకుండా మోహన్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది. ఫోన్లో మోహన్ గొంతు వినిపించగానే ఆమె మనసు పురివిప్పిన మయూరం అయింది. సాయంత్రం 5 గంటలకి సంకేత స్థలానికి రమ్మని చెప్పి అతనికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది. ఎప్పుడెప్పుడు సాయంత్రం 5 గంటలవుతుందా అని 3 గంటల నుంచే ఎదురు చూస్తూ కూర్చుంది. 4 గంటలకు లేని ఓపిక తెచ్చుకుని స్నానం చేసి జరీ బార్డరున్న నీలం రంగు ఆర్గండి చీర కట్టుకుంది. నుదుట తిలకం దిద్దుకుంటూ మిర్రర్లో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. హిమబిందువులలో తడిసి విరిసి విరియని గులాబీలా ఉంది. చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా, అజంతా శిల్ప సుందరిలా ఉంది. నీరసంగా ఉన్న మోహన్ను చూడబోతున్న సంతోషంలో ఆమె ముఖం కొత్త కాంతులని వెదజల్లుతోంది. మోహన్ రూపం మనసులో మెదలగానే చిత్రమైన స్పందన కలిగింది. తనలో తనే నవ్వుకుంటూ తన గదిలో నుంచి వరండాలోకొచ్చింది. అక్కడే కూర్చునున్న శాంతి జ్యోతిని చూసి, ఇంత నీరసంగా ఉండి వెళ్ళకపోతే ఏం జ్యోతి? నీ ఆరోగ్యం సరిగ్గా కుదుటపడలేదు. 1 గంటలో వచ్చేయి అంది. అలాగే వదిన అంటూనే బయటకి పరుగు పెట్టింది జ్యోతి. జ్యోతి వెళ్ళేసరికే మోహన్ ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అతనికి దూరంగా కూర్చుంది. నా మీద కోపమా? ఆమె ముఖం తిప్పుకొని దూరంగా ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ కూర్చుంది. జ్యోతి, నిన్నే సత్యభామ పోజులో చూడలేకపోతున్నాను. ఫీలింగ్స్ మార్చు. మీరు మాటలతో మోసం చేస్తారు. నేను మాటలతో మోసం చేస్తానా? అన్యాయం జ్యోతి అన్నాడు మోహన్ ఆమెకి దగ్గరగా జరుగుతూ. 10 రోజుల నుంచి నేనెలా ఉన్నానో అనన్నా ఆలోచించారా? మా ఇంటికి రావటానికి వీలు లేకపోతే కనీసం ఫోన్ అన్నా చేశారా? మీరెందుకు చేస్తారండి? నేనెలా ఉన్నానో ఏమయ్యానో తెలుసుకోవాల్సిన అవసరం మీకేముంది? మీరు కాలక్షేపానికి నాతో స్నేహం చేస్తున్నారు. అంతేగాని నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా? అంత నిష్ఠూరంగా మాట్లాడకు జ్యోతి. నువ్వు జ్వరంతో మంచంలో ఉన్నావు. నేను ఫోన్ చేశానో లేదో నీకేం తెలుసు?
ఒకసారి ఫోన్ చేసినప్పుడు మీ అన్నయ్య ఫోన్ ఎత్తాడు. సారీ రాంగ్ నెంబర్ అంటూ పెట్టేశాను. ఇంకోసారి మీ పని మనిషి ఎత్తింది. జ్యోతమ్మ గారిని డాక్టర్ గారు పరీక్ష చేస్తున్నారు. అయ్యగారు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు పిలవటానికి వీల్లేదంటూ ఫోన్ పెట్టేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇలాగే జరిగింది. మీ ఇంటికొచ్చి నిన్ను మనసారా చూడాలని, నీకు సేవలు చెయ్యాలని నా మనసెంత ఆక్రోశించిందో నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు జ్వరంతో ఎంత బాధపడ్డావో, నిన్ను చూడకుండా ఉండలేక, తెగించి మీ ఇంటికి రాలేక, అంతకు మించి ఎక్కువ బాధపడ్డాను నేను. మోహన్ మాటల్లో ఎంతో బాధ, దిగులు ధ్వనించాయి. ఆమె కోపం ఆ మాటలతో కొవ్వొత్తిలా కరిగిపోయింది. జ్యోతి, నీ బాధ, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. నీకు జ్వరంగా ఉన్నా నీకు సేవలు చేసే అదృష్టం నాకు లేదు. నీకుగా నువ్వు నన్ను కలుసుకోవటానికి వస్తే తప్ప నేను చూసే అవకాశం కూడా లేదు నాకు. మనిద్దరం ఒకరికొకరమైనా మీ వాళ్లకు నేను పరాయివాడినే కదా. ఎన్ని రోజులు ప్రత్యక్ష నరకం అనుభవించానో. అతని కంఠం దుఃఖంతో బొంగురుపోయింది. మంచులా ఆమె మనసులోని కోపం విడిపోయింది. తీయని స్పందనతో కూడిన అనుభూతి ఆమె నరనరాల్లో వ్యాపించింది. అతను చెయ్యి ముందుకు చాపాడు. అతని చేతిని అందుకుందామే. మృదువుగా దగ్గరికి లాక్కున్నాడు. మెత్తగా అతని మీదకు ఒరిగి అతని కంఠానికి తలాంచింది. ఆమెలోని నిగ్రహం, బింకం పటాపంచలైపోతున్నాయి. ఆమె తల అతని వక్షస్థలానికి తగిలింది. అంతలో ఆడుకుంటున్న పిల్లలు విసిరిన బంతి ఎగిరొచ్చి వాళ్ళు కూర్చున్న దగ్గర పడటంతో తుళ్ళిపడి అతని కౌగిల్ నుంచి భగీరథ ప్రయత్నం మీద తప్పించుకుంది. దూరంగా జరిగి కూర్చుంది. ఏవండి, ఒక మాట చెప్తాను, వింటారా? ఒకటేమిటి, 100 చెప్పు వింటాను. అందుకేగా నేను ఇక్కడికి వచ్చింది అన్నాడు మోహన్ చిలిపిగా నవ్వుతూ. మీరు రేపు సాయంత్రం 4 గంటలకి మా ఇంటికి రావాలి. రావటానికి నాకేం అభ్యంతరం లేదు. ఇంత ఫ్రీగా మీ ఇంటి దగ్గర మాట్లాడుకోలేం కదా. మిమ్మల్ని మా వదినకు పరిచయం చేస్తాను. ఆలోచనల్లో మునిగిపోయాడు మోహన్. ఇప్పటికి 2 సార్లు వస్తానని రాలేదు. ఈసారి అలా చేస్తే ఒప్పుకోను. చెప్పండి, వస్తారా రారా? జ్యోతి, ఆవేశపడకు. ముందు మన విషయం మా మామయ్యకు చెప్పి ఆయన్ని ఒప్పించిన తర్వాతే మీ అన్నయ్య వదినలకు తెలియజేద్దాం. మీ గుండె జబ్బు మామయ్యకు చెప్పి ఆయనకు లేనిపోని బాధ కలిగించమని నేను చెప్పటం లేదు. మిమ్మల్ని మా అన్నయ్య వదినలకు పరిచయం చేస్తాను అంతే. మీ మామయ్య వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే మన పెళ్లి జరుగుతుంది అంది ఆమె కోపంగా. సరే, వస్తాను. నమ్మమంటారా? ప్రామిస్, ఆమె చేతిలో చెయ్యేస్తూ అన్నాడు మోహన్. హమ్మయ్యా, తేలిగ్గా నిట్టూరుస్తూ అంది జ్యోతి. ఆమె చేతి మీద ముద్దు పెట్టి వదిలేశాడు మోహన్. ఆ చేతిని చెక్కిలి మీద ఆంచుకుందామే. ఆ ఉదయమే సాయంత్రం మోహన్ వస్తున్నట్లు వాళ్ళ వదినతో చెప్పింది జ్యోతి. అతని కోసం మా అమ్మగారి సాయంతో 2 రకాల స్వీట్స్ తయారు చేసింది శాంతి. ఇల్లంతా నీట్గా సర్దింది. వాజుల్లోని పూలు మార్చి తాజా గులాబీలు పెట్టింది. డోర్ కర్టన్లు మార్చి ఖరీదైన సిల్క్ కర్టన్లు వేసింది. ఆ రోజంతా ఇల్లు సర్దటంతోనే సరిపోయింది శాంతికి. జ్యోతి ప్రత్యేకంగా అలంకరించుకొని అందంగా ముస్తాబై మోహన్ రాక కోసం ఎదురు చూస్తూ వరండాలోనే కూర్చుంది. హాల్లోని గోడ గడియారం 4 గంటలు కొట్టింది. అదే సమయంలో గేట్ తీసుకుని లోపలికొస్తున్నాడు మోహన్. నేవీ బ్లూ కలర్ ప్యాంటులో మస్టర్డ్ కలర్ షర్టు టక్ చేశాడు. తలస్నానం చేయటం వల్లనేమో ఒత్తైన క్రాఫ్ నుదుటిని కప్పేస్తోంది. షర్టుకు పైగుండి పెట్టకుండా వదిలేయటం వలన ఛాతీ మీదున్న నల్లని రింగులు తిరిగిన జుట్టు అతని మగతనాన్ని చాటుతున్నట్టుగా ఉంది. కోడగిత్తల బలంగా, అందంగా, హుందాగా, ఎర్రటి శరీర ఛాయతో ఉన్న మోహన్ లాంటి వ్యక్తి తనకు భర్త కాబోవటం తన అదృష్టం అనుకుందామే. ఆ కళ్ళు తననే గుచ్చి తన గుండెల్లోకి చూస్తున్నట్లుగా ఉంటాయి. అతను దర్జాగా నడిచొస్తుంటే అతని మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోతోంది. అందమైన వాడైనా అతను మరీ అంతగా చూడకూడదనుకుంటూ చూపులు మరల్చుకుంది. వదినా అంటూ సంతోషంతో పెద్దగా కేక పెట్టింది జ్యోతి. మోహన్ వచ్చాడు కాబోలనుకుంటూ చేస్తున్న పనుదిరేసి చీర కుచ్చిళ్ళు సవరించుకుంటూ బయటకొచ్చింది శాంతి. మోహన్, జ్యోతి ఒకే సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అతన్ని చూడగానే తాచుపామును చూసినట్టుగా ఉలిక్కిపడింది. శాంతి అంతరంగంలో అలజడి చెలరేగింది. ఎన్నో అనుమానాలు, మరెన్నో భయాలు ఉవ్వెత్తున లేచాయి. మోహన్ అంటే ఎవరో అనుకున్నాను. ఈ మదన మోహనే మోహనా? ఇది కళ, నిజమా? మదన్ మోహన్, ఇతను వేరువేరు వ్యక్తులా లేక ఇద్దరు ఒక్కరేనా? అవే కళ్ళు, అదే రూపం. అవును, అతనే ఇతను. శాంతి గుండెల నిండా ఆవేదన చోటు చేసుకుంది.
కాకతాళీయంగా ఎప్పుడో జరిగిన విషయం నా జీవితాన్నిలా కాటేయబోతుందని కల్లో కూడా ఊహించలేదు. ఏదో భయం వెన్నులో నుంచి నరాల్లోకి వ్యాపించి వణుకు పుట్టుకొచ్చింది. చేష్టలుడిగినట్టు అలా కళ్ళప్పగించి చూస్తూ నిలబడింది. అతను శాంతిని గుర్తించినట్టుగా, కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా చూస్తూ కూర్చున్నాడు. వదినా, వీరే మోహన్. జ్యోతి అతన్ని పరిచయం చేసింది. యాంత్రికంగా చేతులు జోడించింది శాంతి. కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఆ ముఖంలో ఏ భావమూ కనిపించలేదు. టిఫిన్ పంపిస్తానంటూ అక్కడి నుంచి లోపలికొచ్చింది. బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతోంది. అయినా శాంతికి ఒళ్ళంతా చిరుచెమట్లు పట్టాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆలోచించటానికి కూడా శక్తి లేనట్టుగా మెదడు మొద్దుబారిపోయింది. 10 నిమిషాల వరకు తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ముఖం కడుక్కుని గదిలో నుంచి బయటకొచ్చింది. టిఫిన్ టీ మామగారితో పంపించింది. హాల్లో కూర్చున్న శాంతి దగ్గరికి వచ్చి, వదినా, నువ్విక్కడే కూర్చున్నావేం? మోహన్తో మాట్లాడవా? అంది జ్యోతి. విపరీతమైన తలనొప్పిగా ఉంది. మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారుగా, మధ్యలో నేనెందుకు అని ఇక్కడ కూర్చున్నాను. మనసులోని భావాలను ముఖంలో కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ రాని నవ్వును బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ అంది శాంతి. జ్యోతి వరండాలోకి వెళ్ళింది. అర్ధగంట గడిచిపోయింది. ఆమె మళ్ళీ శాంతి దగ్గరికి వచ్చి, వదినా, మోహన్తో కలిసి బయటకెళ్తున్నాను, అర్ధగంటలో వస్తాను అని చెప్పి వెళ్ళింది. ఆలోచనల తీవ్రతకు జ్వరం వచ్చినట్లుగా ఉంది శాంతికి. ఎందుకిలా జరిగింది? నా పచ్చని సంసారాన్ని చూసి ఓర్వలేని ఏ దుష్టశక్తి నా సంసారాన్ని నాశనం చేయటానికి మోహన్ రూపంలో వచ్చిందా? ఆనాటి మదన్ మోహన్ ఇప్పుడిలా సాక్షాత్కరించటం నా మనసేదో కీడును శంకిస్తుంది. పగబట్టిన పాము ప్రతీకార వాంఛతో రగిలిపోతుంది. తనను దెబ్బతీసిన వాళ్ల మీద మాత్రమే పాము పగబడుతుంది. ఈ మోహన్ పాము కంటే కూడా ప్రమాదమైన వ్యక్తి. తనకే అన్యాయం చెయ్యని వాళ్ళ మీద కూడా పగబడతాడు. ఇతన్ని ఇంతగా ప్రేమించే జ్యోతి ఇతని నిజస్వరూపం తెలుసుకుంటే బ్రతకగలదా? ఆ షాక్ భరించలేక పిచ్చిదైపోదు కదా. ఒక్కరోజు అతను కనిపించకపోతేనే తప్పించిపోతుందే. అతనికి శాశ్వతంగా దూరం కావాల్సిందేనా? అలా కావాల్సి వస్తే ఏమైపోతుంది? కందిరీగల్లా ముసురుకుంటున్న ఆలోచనలు శాంతిని వదలటం లేదు. దూరంగా ఎక్కడో కుక్క ఏడుస్తోంది. కన్నీళ్లతో చెంపలు తడిసిపోతున్నాయి. అంతులేని భయం ఆమె గుండెను చీలుస్తుంది. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? జ్యోతి బ్రతుకు మీద అతని నీడ పడకుండా తప్పించటం ఎలా? అతని గురించిన నిజం బయటపెడితే అతను నా సంసారంలో నిప్పులు చెరగక మానడు. నిజం దాస్తే ఆమె బ్రతుకు నాశనమవుతుంది. నిజం బయట పెడితే నా బ్రతుకు నాశనమవుతుంది. భగవాన్, ఇప్పుడు నేనేం చెయ్యాలి? వదినగా జ్యోతిని రక్షించటం నా బాధ్యత. మదన్, నువ్వింకా నీడలా నన్ను వెంటాడుతూనే ఉన్నావా? నీ పగ తీర్చుకోకుండా వదలవు. నువ్వు కక్కే విషానికి నా భర్త మనసు విరిగిపోతుంది. రాత్రి 8 గంటలైంది. భర్త ఇంటికొచ్చే టైం అవుతుందని స్నానం చేసి చీర మార్చుకుని మెట్లు దిగి కిందికొస్తోంది శాంతి. అప్పుడే ఇంటికొచ్చిన రాజేంద్ర మేడ మీదికి రాబోతున్నాడు. భర్తను చూడగానే భయమో కంగారో తెలియని స్థితిలో కళ్ళు బైర్లు కమ్మాయి. నరాలు చిట్లి రక్తం బయటకు వస్తుందేమో అన్నంత వేగంగా ప్రవహిస్తోంది. నరాల్లోని రక్తం అదురుతున్న గుండెతో జారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకొని మెట్లు దిగుతూనే కాలు స్లిప్ అయి 10 మెట్ల మీద నుంచి కింద పడిపోయింది. కళ్ళు తెరిచి చూసింది శాంతి. మంచం మీద కూర్చుని ఆరుద్దాగా శాంతి ముఖంలోకి చూస్తున్నాడు రాజేంద్ర. అతని ముఖం కళావిహీనంగా ఉంది. రాజేంద్ర శాంతి భుజం మీద చెయ్యేశాడు. ఆ స్పర్శ 1000 ఏనుగుల బలాన్ని శాంతికిచ్చేలా అనిపించింది. ఏవండి? పిలిచింది శాంతి. ఏమిటి శాంతి? అడిగాడు రాజేంద్ర మృదువుగా. ఎంత చల్లగా ఉంది ఆ పిలుపు. శాంతి తల తిప్పి చూసింది. అతని కళ్ళల్లోని నీటిని చూసి కలవరపడింది. ఏవండి, మీ కళ్ళల్లో కన్నీరా? ఎందుకు? అంది అయోమయంగా. అతను మాట్లాడలేదు. లేచి కూర్చుని తన పైట చెరుగుతో అతని కన్నీళ్లు తుడిచింది. దిగులుగా అడిగింది, ఎందుకండి అలా ఉన్నారు? ఏం జరిగింది? ఇప్పుడు నీకెలా ఉంది? నేను అనుకుంటూనే ఉన్నాను. నేను ఊళ్ళో లేకపోతే నువ్వు టైంకి భోంచెయ్యవు, నిద్రపోక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటావని. ఇప్పుడు నాకేమైందని ఇంతగా బాధపడుతున్నారు? నువ్వు అలా పడిపోగానే నీకేమైందో అన్న భయంతో వణికిపోయాను. అలాగే నిలబడ్డాను. డాక్టర్ని పిలవాలన్న ధ్యాస కూడా లేదు. మా అమ్మ డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించింది అన్నాడు రాజేంద్ర శాంతిని చేతుల్లోకి తీసుకుంటూ. భర్త చూపుతున్న అనురాగానికి ఆమె అంతరాత్మ ఏదో తప్పు చేసినట్లుగా ఘోషిస్తోంది. ఆమె తలను
గుండెల మీదకి చేర్చుకొని ఆమె పెదవుల మీద తన చూపుడు వేలితో రాస్తూ, కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిపోయింది. ఒక్క నిమిషం నిలబడితే నేనే నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడినిగా అన్నాడు రాజేంద్ర మృదువుగా. మీరొచ్చారన్న సంతోషంతో త్వరగా రాబోయాను. కాలు జారింది. అతని గుండెలకు హత్తుకుని పోతూ అంది. పిచ్చి శాంతి, వెళ్ళిన పని అవ్వకపోయినా తిరిగొచ్చాను మరోసారి వెళ్ళొచ్చని. నాకు దూరంగా నువ్వు ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండలేవని నాకు తెలుసు. ఏవండి, మీరు నావారే కదూ. నా మనసు నీకు తెలియదా శాంతి? నేను బ్రతికేది మీకోసమేనండి. నా ప్రాణం, నా ఊపిరి, నా దైవం అన్నీ మీరే నాకు. మీకు దూరమైతే నా జీవనలత ముక్కలు ముక్కలవుతుంది బాధగా అంది. ఈరోజు నీకేమైంది శాంతి? ఎందుకలా మాట్లాడుతున్నావు? భోంచేసి పడుకుంటే ఏదో పీడ కలొచ్చింది. ఒక అందమైన తోటలో మనిద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుంటూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఇంతలో మన మధ్యకి ఎక్కడి నుంచో ఒక రాక్షసుడొచ్చాడు. రాక్షసుడంటే భయంకరమైన రూపం, పెద్ద పెద్ద కోరలున్న వాడు కాదు. మన సినిమాలో చూపించే విలన్ లాంటివాడు. వాడిని చూడగానే నేను మీ గుండెలకు హత్తుకుపోయాను. వాడు మీకేదో మత్తుమందు వాసన చూపించాడు అంతే. మీరు ఆ మత్తులో పడిపోయి నన్ను వదిలేశారు. వాడు నేను ఏడుస్తున్నా బలవంతంగా మీ నుంచి దూరం చేశాడు. అంతలో మెలకు వచ్చింది. అది కలని నాకు తెలుసు. అయినా నా మనసు నమ్మలేకపోతోంది. ఆ క్షణం నుంచి మనసులో ఒకటే కలవరం. నన్నెవరో మీ నుంచి దూరం చేస్తారన్న భయం పట్టుకుందండి నాకు అంది శాంతి ఏడుస్తూ. రాజేంద్ర శాంతి వైపు చూశాడు. ఆ చూపులో, శాంతి, నువ్వు నా ప్రాణం. ఆ దేవుడు కూడా నన్ను నీ నుంచి దూరం చెయ్యలేడు. నేను నీవాడిని అన్న భావం ఉంది. ఇంకా ఏదో చెప్పబోతున్న శాంతి నోటిని తన నోటితో మూసి ఆమెను మాట్లాడనివ్వలేదు రాజేంద్ర. 3వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.